వెంటనే రద్దు చేయాలి. ఎస్మా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. ఎస్మా చట్టాన్ని వెంటనే పెంచాలి. అంగన్వాడీలకు జీతాలు పెంచాలి. అంగన్వాడీలకు జీతాలు ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనము 2016లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు కనీస వేతనము పెంచాలి. అంగన్వాడీలకు వేతనాలు అమలు చేయాలి. జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు వెంటనే వర్ధిల్లాలి. సిఐటియు నశించాలి. రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి. బగబగమండే భోగిని చూడు వర్ధిల్లాలి. సిఐటియు బగబగమండే భోగిని చూడు పెంచాలి. అంగన్వాడీలకు వేతనాలు వెంటనే పెంచాలి. అంగన్వాడీలకు వేతనాలు వెంటనే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు వేతనాలు 2016లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు వేతనాలు 2016లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు వేతనాలు వర్ధిల్లాలి. సిఐటియు నశించాలి. రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి. బగబగమండే భోగిని చూడు విజయమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం పోవాలంటే వర్ధిల్లాలి. సిఐటియు బగబగమండే భోగిని చూడు విజయమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం పోవాలంటే వర్ధిల్లాలి. సిఐటియు ఈరోజు 33వ రోజుకి చేరింది మన అంగన్వాడీ ధర్నా. కానీ రాత్రి చర్చిలకు పిలిచింది మన ప్రభుత్వం. కానీ ఆయన ఏంటో మాకు సానుభూతి చూపిస్తున్నాడంట. ఆయన కనీసం 11 డిమాండ్ల మీద మేము ఈ 33 రోజులు ధర్నా చేస్తామంటే కనీసం ప్రభుత్వానికి చీమ కుట్టినంత కూడా లేకుండా పోయింది. ఈరోజు సజ్జల గారు చెప్తున్నారు, మేము అంగన్వాడీ వాళ్ళ మీద సానుభూతి చూపిస్తున్నాము. ఇప్పుడు దాకా సానుభూతి చూపించాడంట ఆయన. అయ్యా, నీకు ఒక విషయం మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నువ్వేమో మా మీద సానుభూతి చూపించాల్సినంత అవసరం లేదు. మేమే మీ మీద సానుభూతి చూపించాలా? మేము ఒక ఉద్యోగాలు చేసుకునేవాళ్ళం. మమ్మల్ని కలెక్టర్ గారు నియమించారు. మిమ్మల్ని ఎవరిని నియమించారు సలహాదారుడుగా? కనీసం ప్రజలే నిన్ను సలహాదారుడుగా నియమించారు. కానీ ఈరోజు ప్రజలు అనుకుంటే ఇంకా నువ్వు ఉండేది 2 రోజులు. నువ్వు జులై నెలలో జీతం వేస్తానంటే మేమేమన్నా అంత అమాయకులు అనుకుంటున్నారా మీ దృష్టిలో? మీరు అంటే ఇంకా మీ ప్రభుత్వం వస్తుందని అనుకుంటున్నారా? మీ ప్రభుత్వం రాదు. ఏ రోజు అంగన్వాడీ వాళ్ళతో పెట్టుకున్నారో ఆ రోజు మీ ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయేదానికి రోజులు దగ్గర పడ్డాయి. ఇంకా నువ్వు మా మీద సానుభూతి చూపించాల్సినంత అవసరం లేదు. ఇదే మేము హెచ్చరిక చేస్తున్నాము. నువ్వు కొన్ని హెచ్చరికలు చేశావు. ఎక్కడ మమ్మల్ని గురించి విమర్శించకూడదు, మేము ఎక్కడ బస్సు యాత్రలు చేస్తూ ఉన్నా మీరు అడ్డగించకూడదు, మమ్మల్ని ఒక మాట మాట్లాడకూడదు, మీకు ప్రజా సంఘాల మద్దతు రాకూడదు అనేది కొన్ని కండిషన్లు పెట్టావు. అంతా నీ ఇష్టమా? ఈరోజు అందరూ ప్రజా సంఘాల వాళ్ళు, అంగన్వాడీ వాళ్ళు, ఆశా వర్కర్లు, ఈ ప్రజానీకము మొత్తం మీద నీకు ఓట్లేస్తే నువ్వు గెలిచి ఈరోజు సలహాదారుడుగా పనిచేస్తూ ఉండవు. నువ్వు కేవలం ఇంకెన్నెళ్ళు ఉంటావు? 2 నెలలే ఉంటావు. కానీ నీ తాటాకి చెప్పుళ్ళకి వీడెవరు భయపడే ప్రశ్నే లేదు. కానీ మా సమ్మె ఆగేది ఉండదు. మా డిమాండ్లు మొత్తం 11 డిమాండ్లు మాకు పరిష్కారం అయ్యేంత వరకు మాకు సమ్మె ఆగదు. ఈ సమ్మెని అంచెలంచెలుగా ఉధృతం చేస్తామని మరొకసారి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాము. అయ్యా, ఈరోజు
సలహాదారుడుగా ఉండారు. సలహాదారుడుగా ఉంటే మేమేం గొంతమ్మ కోరికలు మేము కోరలేదు. మేము అడిగింది కనీస వేతనం అడిగాం. కనీస వేతనం ఈరోజు బతకాలంటే ఎంత అనేది మీకు తెలుసు. ఈరోజు నేను ఒకసారి 1000 రూపాయలు పెంచాను, నేను మాట తప్పలేదు, నీకు మాట ఇచ్చిన తర్వాత నేను 1000 రూపాయలు పెంచినాను అన్నావు. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు 10,500 చేశారు. 10,500 తర్వాత అప్పుడు నువ్వు పాదయాత్ర చేసేటప్పుడు తెలంగాణ కన్నా 1000 రూపాయలు పెంచుతానని చెప్పని మాట ఇచ్చింది వాస్తవం. తెలంగాణ కన్నా అన్నావు. తెలంగాణ ఒకసారి పెంచితే ఒక్కసారే నేను 1000 రూపాయలు పెంచుతాననే మాట మీరు చెప్పలేదు. 10,500 రూపాయలు ఇస్తామంటే మీరు 1000 రూపాయలు పెంచారు. 1000 రూపాయలు పెంచిన తర్వాత మీ ఎమ్మెల్యేలకి ఎన్నిసార్లు జీతం పెంచుకున్నారు? అదేవిధంగా కరెంటు బిల్లులు ఎన్నిసార్లు పెంచారు? అదేవిధంగా పప్పులు ఉప్పుల రేట్లు ఎన్నిసార్లు పెంచారు? నేను 5 ఏళ్లకు ఒకసారే జీతం పెంచుతానని చెప్పడం జరిగింది. ఈరోజు కరెంటు బిల్లు ఈ 5 సంవత్సరాలకి 7 సార్లు పెంచారు. పెట్రోల్ పెంచారు, డీజిల్ పెంచారు, పప్పులు పెంచారు, ఉప్పులు పెంచారు. కనీసం ఉప్పు కాడ ఈరోజు ఖరీదు 1 కేజీ ఉప్పు వచ్చి 20 రూపాయలు అమ్ముతా ఉంది. మరి అంటే ఒకసారే కదా పెంచాలా మీరు ధరల కాడ? అంగన్వాడీ వాళ్ళకి జీతాలు పెంచమంటే ఒకసారే పెంచుతాను, నేను ఇంకా పెంచనని చెప్పిన మీరు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ రేట్లు కూడా ఒకసారే కదా పెంచాలా? మీకు ఎవరిచ్చారు ఇన్నిసార్లు పెంచాలని? ఎవరో మీకు ఇవ్వాల ఇన్నిసార్లు పెంచమని. అందుకని సజ్జల గారు మీకు ఒక మాట చెప్తున్నాం. ఈరోజు మీ జీతం ఎంత? 2 లక్షలు. మీకు రాయితీలు ఎంత? మొత్తం ఉన్నాయి. కానీ నీ అంత జీతం మేము అడగల. కనీస వేతనం అడిగినాం, 26,000 అడిగాము మేము. అందుకని మీరు మా వేతనాలు పెంచేదాకా మా సమ్మె ఆగదు. మీరెన్ని భయపెట్టినా మేము భయపడే ప్రసక్తి లేదు. మీరు ప్రత్యామ్నాయం చూస్తానన్నారు, చూడండి. ఉద్యోగాల నుంచి ప్రత్యామ్నాయంగా వేరే వాళ్ళని జాయిన్ చేస్తానన్నారు, చేయండి. తర్వాత మీ ప్రభుత్వానికి మీరుండేది ఇంకా 2 నెలలే. మార్చిలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ మార్చిలో ఎన్నికల్లో మీకు మేము అంగన్వాడీగా ఒకే హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు మా కుటుంబ సభ్యులు కాక మహిళలు ఎంతమంది మాకు ఎంత సపోర్ట్గా ఉన్నారో మహిళలు మొత్తం చేత ఓట్లేసి నిన్ను చిత్తుగా ఓడిస్తామని సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. కానీ ఇంకొక హెచ్చరిక